హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనం ఇంకా బాగుండాలి, మన సంపద వృద్ధి చెందాలి, మనకి ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అని అంటే అక్షయ తృతీయ రోజున తప్పకుండా ఈ అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకోండి. అయితే ఈ అక్షయ పాత్ర ఎలా పెట్టాలి, దీనిలో ఏమేమి వస్తువులు వేయాలి, అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో పెడితే మంచిది, మళ్ళా దీన్ని ఎప్పుడు తీయాలి, ఈ అక్షయ పాత్ర పెట్టడానికి ఏదైనా ఆచారం ఉండాలా, లేదా ఒక్కసారి పెట్టిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయాలా, లేదంటే మధ్యలో తీసేయవచ్చా, ప్రతిసారి అక్షయ పాత్రని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఆల్రెడీ పెట్టుకున్న వారు ఈ అక్షయ తృతీయ రోజున అదే కుండలో పెట్టుకోవాలా లేదంటే కొత్త కుండలో పెట్టుకోవాలా అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఈ ఒక్క వీడియోతో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ప్రతి విషయం కూడా చాలా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. వీడియోని స్కిప్ చేస్తే చాలా విషయాలు మిస్ అవుతారు. అందుకని వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి. ఇంకా మన సంపదను వృద్ధి చేసే ఈ అక్షయ పాత్రని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అక్షయ పాత్ర పెట్టుకోవడానికి ఒక కుండ అయితే ఉండాలండి. అది కూడా మట్టి కుండే ఉండాలి. ఈ కుండ సైజు కూడా మీ పూజా మందిరంలో ఎంతైతే సరిపోతుందో అంత సైజు తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇంతే సైజు తెచ్చుకోవాలని ఏమీ లేదు, మీకు నచ్చిన సైజులో తెచ్చుకోవచ్చు. మంచి రౌండ్గా ఉన్న కుండ లాంటిది చూసుకొని తెచ్చుకోండి. అయితే మట్టి కుండ తెచ్చుకునేటప్పుడు కూడా ఈ ఒక్క కుండ ఒకటి తీసుకొని రాకూడదండి. దీంతో జతగా ఏదైనా దీని మీద పెట్టడానికి మూత కానీ లేదంటే ప్రమిద లాంటిది కానీ ఏదైనా సరే తెచ్చిపెట్టుకోండి. ఈ మట్టి పాత్రలు మన ఇంటికి తెచ్చేటప్పుడు ఏదైనా టిక్ మార్క్ పెట్టుకొని తెచ్చుకోవాలండి. మార్క్ లేకుండా తీసుకురాకూడదు. అక్కడ వారు అమ్మేవారినైనా పెట్టమంటే పెడతారండి, లేదంటే మనం వెళ్ళేటప్పుడు ఒక చాక్ పీస్ పట్టుకొని వెళ్తే మనమే టిక్ పెట్టుకొని మన ఇంటికి తీసుకొని రావచ్చు. ఇలా టిక్ మార్క్ పెడితేనే అది శుభానికి సంకేతం అండి. టిక్ మార్క్ లేకుండా తెచ్చుకుంటే అది అశుభానికి సంకేతం అవుతుంది. మనం అక్షయ పాత్ర శుభానికి పెట్టుకుంటున్నాం కాబట్టి అందుకని తప్పనిసరిగా మర్చిపోకుండా టిక్ మార్క్ పెట్టే తెచ్చుకోండి. నేనైతే ఈ విధంగా ఒక కుండ అలాగే దీనిపైన మూత తెచ్చుకున్నానండి. అయితే దీనిపైన మూత యాక్చువల్గా ఇది మూత కాదండి, అలాగని ప్రమిద కూడా కాదు, ఇది పెరుగు కప్పు అంటండి. నాకు కూడా తెలీదు, వాళ్ళే చెప్పారు. కానీ ఈ కుండపైకి మూత కరెక్ట్గా సరిపోయింది కదని నేనైతే ఈ రెండు తీసుకున్నాను. ఈ రెండు మనకి ఒక 30 లేదా 40 రూపీస్లో వచ్చేస్తాయి. ఇంకా వాళ్ళ దగ్గరే నేను ఈ లోటస్ స్టాండ్స్ అయితే తీసుకున్నానండి. ఇది అగరబత్తి స్టాండ్ అంట, కానీ నాకు చూడటానికి చాలా బాగా అనిపించింది. ఇవి తామర మొగ్గల్లానే ఉన్నాయండి. పూజలో నాకు ఉపయోగపడతాయి కదని తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇది ఒకటి వచ్చేసి 50 రూపాయలకి ఇచ్చారండి. నేను రెండు తీసుకున్నాను. నెక్స్ట్ వీటిని నేను ఏ విధంగా యూజ్ చేశాను అనేది అమ్మవారి పూజలో పెట్టి చూపిస్తానండి. ఇప్పుడైతే మనం తెచ్చుకున్న ఈ కుండని అలాగే ఈ మూతని కూడా బాగా వాటర్లో క్లీన్ చేసేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో కొద్దిగా దుమ్ము ధూళి అది ఉంటుంది. అందుకని మొత్తం బాగా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్తో తుడిచేయండి, లేదంటే ఎండలో కొద్దిసేపు ఆరబెట్టినా సరే అది ఆరిపోతుంది. అయితే ఈ అక్షయ పాత్రని కుండలోనే ఏర్పాటు చేసుకోవాలా, మన దగ్గర ఉన్నటువంటి ఇత్తడి చెంబుల్లో కానీ రాగి చెంబుల్లో కానీ ఏర్పాటు చేసుకోకూడదని మీలో కొంతమందికి సందేహం అయితే రావచ్చు. ఏర్పాటు చేయకూడదండి, ఎందుకంటే మనం దీంట్లో ఉప్పు వేస్తాము. ఉప్పు వేయడం వలన కుండ పాడవదండి. అదే మన దగ్గర ఉన్నటువంటి ఇత్తడి చెంబులు కానీ రాగి చెంబులు కానీ ఉప్పు వేయడం వలన పాడైపోతాయి. అందుకని అక్షయ పాత్ర అనేది కుండలోనే ఏర్పాటు చేసుకుంటాము. అయితే మాకు ఇంట్లో పాత కుండలు ఉన్నాయండి. మరి ఆ కుండలో ఏర్పాటు చేసుకోవచ్చా అంటే ఆ కుండల్లో మీరు ఇది వరకు ఏమీ చేయకుండా కొత్త కుండ తెచ్చినట్టుగానే ఉంచినట్లయితే అందులో పెట్టుకోవచ్చండి. మీరు ఒకసారి వాడింది అయితే పెట్టుకోకూడదు, కొత్తదే తెచ్చుకొని పెట్టుకోండి. అయితే మేము ఆల్రెడీ ఇదివరకే అక్షయ పాత్ర అయితే పెట్టుకున్నామండి, మా పూజా మందిరంలో ఉంది. మరి ఈ అక్షయ తృతీయ రోజున ఇదే కుండలో మళ్ళీ అక్షయ పాత్ర పెట్టుకోవాలా లేదంటే మళ్ళీ కొత్త కుండ తెచ్చుకోవాలని మళ్ళీ పెట్టుకున్న వారికి సందేహం అయితే రావచ్చు. మీరు ఆల్రెడీ పెట్టుకున్న కుండ బాగానే ఉందని అనుకుంటే అదే కుండ శుభ్రం చేసుకొని మళ్ళీ అందులోనే అక్షయ పాత్ర అయితే ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మా కుండ బాగాలేదండి అని అనుకుంటే అక్షయ తృతీయ రోజున కొత్త కుండ తెచ్చుకొని మార్చుకోండి. అయితే అది ఎలా మార్చుకోవాలి అనేది కూడా నేను చెప్తానండి. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. మరి ఈ కుండని ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలండి అని అంటే మీరు అక్షయ తృతీయ రోజునే ఈ కుండను తెచ్చుకోవచ్చండి. తెచ్చుకొని మీరు అక్షయ పాత్రగా ఏర్పాటు చేసుకొని పూజలో పెట్టుకోవచ్చు. పూజలో ఎప్పుడు పెట్టుకోవాలనేది కూడా చెప్తాను. అయితే నేను ఆల్రెడీ అక్షయ తృతీయ రోజున మనం ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులు ఏమిటి, అసలు ఇంటికి తెచ్చుకోకూడని వస్తువులు ఏమిటి అనేవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఇంక ఇక్కడ కుండకి పసుపు కుంకుమలతో అందంగా బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలండి. ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు అలంకరించుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ నాకు నచ్చినట్టుగా కుండని అలంకరించుకోబోతున్నానండి. దానికోసం నేను ఇక్కడ కొద్దిగా పసుపు తీసుకున్నానండి. దానిలోనే నేను చందనం పౌడర్ అయితే వేసుకున్నానండి. అయితే ఇక్కడ నేను
చందనం పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి. పసుపు కన్నా చందనం కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. మీరు ఒక్క పసుపు ఒకటి రాయాలనుకున్నా రాసుకోవచ్చు, లేదంటే ఇలా రెండు కలిపి రాయాలనుకున్నా రాసుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా కొద్దిగా కుంకుమ, అలాగే కొద్దిగా విభూది తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మీరు మీ దగ్గర ఉన్న గంగాజలంతో కానీ లేదంటే పన్నీర్తో కానీ కలుపుకోవచ్చండి. ఇవేమీ మా దగ్గర లేవండి అని అనుకుంటే మంచినీళ్ళు ఉంటాయి కదండి, మంచినీళ్ళతో అయినా సరే కలుపుకోవచ్చు. అయితే దీంట్లో కొద్దిగా జవ్వాది పౌడర్ వేస్తే కొద్దిగా మంచి సువాసన వస్తుంది. అందుకని మీ దగ్గర జవ్వాది పౌడర్ ఉంటే వేయండి, లేకపోయినా పర్వాలేదు. అన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత కుండనైతే డెకరేట్ చేసుకోండి. లక్ష్మీదేవి అమ్మవారిని ఎంత అందంగా అలంకరిస్తామో అలానే ఈ అక్షయ పాత్రను కూడా అందంగా అలంకరించుకోండి. అక్షయ పాత్ర ఎంత కళగా ఉంటే మన ఇంట్లో ఉన్న సిరి సంపదలు, ధనధాన్యాలు కూడా అలానే ఉంటాయండి. అక్షయ పాత్ర పెట్టుకోవడం వలన మన సంపదని వృద్ధి చేస్తుందండి. మనకి ఈ లేం అనేదే లేకుండా చేస్తుంది. అంటే మనకి తిండికి కానీ బట్టకి కానీ లోటు అనేది ఉండదు. చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఆల్రెడీ పెట్టుకున్న వారికి తెలుస్తుంది. పెట్టుకోలేని వారు ఈసారి అక్షయ తృతీయకి తప్పనిసరిగా పెట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. అయితే ఇది పెట్టుకోవాలంటే ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలంటే ఏమీ అవసరం లేదండి, ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ధనధాన్యాలు సమృద్ధిగా కావాలి అని అనుకునేవారు ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు. మనకి పురాణాల నుంచి వచ్చిందేనండి ఈ అక్షయ పాత్ర. మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో వారి వెంట చాలామంది బ్రాహ్మణులు వెళ్తారండి. అయితే వారందరికీ ఎలా భోజనం పెట్టాలో తెలియక ఈ పాండవులు తీవ్రంగా ఆలోచిస్తారు. అదే సమయంలో పాండవుల్లో ఒకరైన ధర్మరాజు ఎండలో నిలబడి సూర్యుడిని ప్రార్థిస్తారు. సూర్య భగవానుడు కరుణించి ధర్మరాజుకి అక్షయ పాత్రని వరంగా ఇస్తారు. ఈ అక్షయ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా సరే భోజనం లభిస్తుందండి. ఆ విధంగానే తమతో వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా కడుపు నిండా భోజనం అయితే పెట్టగలిగారు. అందుకని ఈ అక్షయ పాత్ర ఏ ఇంటి అయితే ఉంటుందో ఆ ఇంట్లో ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదని అంటారు. అందుకని ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకోండి. అయితే దీనికి ఒక నియమం అయితే ఉందండి. అదేంటంటే ఇలా ఏర్పాటు చేసుకున్న అక్షయ పాత్రని ఎప్పుడు కూడా కడగకూడదండి, కడిగి బోర్లించకూడదు. అలా గనక చేస్తే దానికి ఉన్న శక్తి అంతా కూడా కోల్పోతుందండి. అప్పటి నుంచి మనకి ఎలాంటి ఆహారం అనేది లభించదు. అయితే దీన్ని ఎప్పుడు క్లీన్ చేయకూడదా, అలానే ఉంచాలా అంటే లేదండి, క్లీన్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు దీన్ని తీసి క్లీన్ అయితే చేయకూడదు. అక్షయ తృతీయ రోజు పెట్టుకున్న ఈ అక్షయ పాత్రని 3 నెలలకు ఒకసారి శుభ్రం చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే పెట్టుకుంటున్నామో అక్షయ పాత్రని మళ్ళీ అప్పుడు కూడా అలానే పెట్టుకోవాలండి. అయితే దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలనేది కూడా చెప్తాను. అయితే ఈ అక్షయ పాత్రని తీసేటప్పుడు కూడా ఏదైనా సోమవారం కానీ బుధవారం కానీ శనివారం వేళల్లో కానీ తీసి అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ మీరు అమ్మవారికి పూజ చేస్తారు కదండి, మంగళవారం శుక్రవారాలు పూజ చేస్తారు కదా, ఆ సమయంలో పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా పౌర్ణమి వేళల్లో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు. పౌర్ణమికి ముందు మీరు అక్షయ పాత్రను తీసి శుభ్రం చేసుకొని పెట్టుకుంటే పౌర్ణమికి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు చక్కగా ఈ అక్షయ పాత్రను మళ్ళీ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. అయితే మీరు కుండని ఎలా అలంకరించుకున్నా సరే కుండ పైన అమ్మవారికి సంబంధించిన శ్రీయం అనే బీజాక్షరం అయితే తప్పనిసరిగా రాసుకోవాలండి. అది కూడా కుంకుమతో రాయాలి. దీంతో పాటుగా ఓంకారం, స్వస్తికు అవి కూడా మీరు రాయాలి అనుకుంటే రాయొచ్చండి, లేదంటే ఒక ఈ శ్రీయం అనే బీజాక్షరం రాసినా సరిపోతుంది. అయితే ఈ కుండని ముందు రోజే అలంకరించుకొని పెట్టుకోవచ్చా, లేదంటే అక్షయ తృతీయ రోజున అలంకరించుకొని పూజలో పెట్టుకోవాలా అండి అని కొంతమందికి సందేహం అయితే రావచ్చు. మీరు చక్కగా అక్షయ తృతీయ మనకి ఈసారి బుధవారం వచ్చింది కాబట్టి బుధవారమే మీరు ఈ కుండ తెచ్చుకొని చక్కగా అలంకరించుకొని సాయంత్రం అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూజలో పెట్టుకోండి. ముందు రోజు అలంకరించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా మనకి ఈసారి అనుకూలమైన వారమే వచ్చింది కాబట్టి అన్నిటికీ అనుకూలంగానే ఉంటుంది. అయితే ఇలా పూజలో పెట్టుకున్న అక్షయ పాత్రని తర్వాత ఏం చేయాలండి అంటే మీరు చక్కగా మీ పూజా మందిరంలోనే ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేసేసుకోండి, ప్లేస్ ఉంటే గనక. ఒకవేళ మాకు పూజా మందిరంలో ప్లేస్ లేదండి అని అనుకుంటే బీరువాలో పెట్టుకోండి. లేదు అంటే మీకు వ్యాపార స్థలాలు ఏవైనా ఉన్నట్లయితే అక్కడైనా సరే మీరు ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఇలా ఒక్కసారి ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కదిలించకూడదా అంటే కదిలించవచ్చండి, పర్వాలేదు. మనం ప్రతి వారం శుక్రవారం వేళల్లో మనం అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం కదా, ఆ సమయంలో మీరు అక్షయ పాత్రను తీసుకుని వచ్చి అమ్మవారి పూజలో పెట్టి ఈ అక్షయ పాత్రకి కూడా ధూపం అది వేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని దండం పెట్టుకున్న తర్వాత యథాస్థానంలో పెట్టేసుకోండి. అయితే
ఈరోజు అక్షయ పాత్రని పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంచాలండి, మధ్యలో తీయకూడదా, ఖచ్చితంగా 3 నెలలు అయిన తర్వాతే తీయాలా అని అంటే ఈ అక్షయ పాత్ర పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఎలా ఉందనేది మీకే తెలుస్తుందండి. దాన్ని బట్టి మీరు ఈ అక్షయ పాత్రని ఉంచుకోవాలో లేదనేది మీరే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే దీని నుండి వచ్చే ఫలితాలు అలా ఉంటాయి. దీన్ని మీరు ఇంట్లో నిత్యం అలా ఉంచుకుంటామని అనుకుంటే ఉంచుకోవచ్చండి. లేదు అంటే 3 నెలలు అయిన తర్వాత అయినా సరే మీరు దీన్ని తీసేయవచ్చు. మేము అన్ని రోజులు ఉంచుకోలేమండి అని అనుకుంటే కనీసం ఒక నెల రోజుల పాటు ఉంచుకోండి. నెల రోజులు కూడా మేము ఉంచుకోలేమండి అని అనుకుంటే మీరు అమ్మవారికి అక్షయ తృతీయ రోజు పూజలో పెట్టుకుంటారు కదండి. పూజలో పెట్టుకున్న తర్వాత ఒక 3 రోజుల పాటు ఉంచుకొని తర్వాత శనివారం వస్తుందండి. శనివారం రోజున మీరు ఈ అక్షయ పాత్రని తీసేయవచ్చు. కానీ అక్షయ తృతీయ పూజలో మాత్రం తప్పనిసరిగా అక్షయ పాత్రని అయితే పెట్టుకోండి. ఒకవేళ అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర పెట్టుకోవడం కుదరలేదండి, మాకు వీలు పడలేదని అనుకునేవారు ఏదైనా పౌర్ణమి రోజున పెట్టుకొని అమ్మవారికి పూజనైతే చేసుకోండి. నేనైతే మా అక్షయ పాత్రని ఇలా చుక్కల ముగ్గులు అవి వేసి ఇలా అందంగా అలంకరించానండి. ఇలా అందంగా అలంకరించుకుంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఆకర్షితురాలు అవుతారండి. అందుకని అక్షయ పాత్ర ఎప్పుడు కళగా అందంగా ఉండేలా చూసుకోండి. నా దగ్గర ఇలా ఆర్టిఫిషియల్ ముత్యాల మాల అయితే ఉందండి. దాన్ని కూడా నేను ఈ విధంగా అందంగా డెకరేట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు అందంగా డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ అక్షయ పాత్రలో ఏమేమి వేయాలో చూద్దాం. ముందుగా కొద్దిగా పసుపు, కుంకుమ, కొద్దిగా చందనం, అక్షింతలు వేయాలండి. అలాగే కొద్దిగా చవ్వాది పౌడరు, అలాగే పచ్చకర్పూరం కూడా ఉంటే వేయండి. ఆ తర్వాత ఉప్పు వేయాలండి. కల్లుప్పు వేయాలి, సాల్ట్ మాత్రం వేయకూడదు. అమ్మవారు పుట్టినటువంటి సముద్రం నుండే ఈ ఉప్పు కూడా పుట్టింది కాబట్టి అమ్మవారికి ఈ ఉప్పు అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఇలా రాక్ సాల్ట్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా కొండలో నిండుగా వేసుకోకూడదండి, ఒక 3/4 వేసుకోవాలి. ముందు 3 గుప్పెట్లతో వేయండి. ఆ తర్వాత ఎంతైతే సరిపోతుందో అంత వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు పైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు ఉంచిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక ఎర్రని క్లాత్ అయితే తీసుకోవాలండి. అది కూడా కొత్త క్లాత్ తీసుకోవాలి, వాడింది తీసుకోకూడదు. మీ దగ్గర బ్లౌజ్ పీసెస్ అవి ఉంటాయి కదండి, అవి తీసుకున్నా పర్వాలేదు. అయితే ఇది పెద్ద మొక్క అయితే తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక చిన్న మొక్క 2 మడతలు పెట్టే విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే జవ్వాది పౌడరు, అలాగే పచ్చకర్పూరం ఇవన్నీ కూడా వేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా పెట్టుకోవాలండి. అవేం పెట్టుకోవాలో చెప్తాను. ముందుగా మీ దగ్గర ఏదైనా వెండి కాయిన్ లాంటిది ఏమైనా ఉంటే పెట్టుకోండి. లేదంటే వెండి తాలూకా ఉంగరాలు కానీ లేదంటే ఏవైనా చిన్న చిన్న మొక్కలు అవి ఉంటాయి కదండి, మనం వాడలేనటువంటివి, అవి మీరు వాష్ చేసేసి మీరు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 2 1 రూపీ కాయిన్స్ తీసుకోండి. అలాగే 2 లక్ష్మీ గవ్వలు పెట్టుకోవాలి. ఇంకా 2 గోమతి చక్రాలు పెట్టుకోవాలండి. అలాగే 2 తామర గింజలు, 2 గురివింది గింజలు కూడా పెట్టుకోవాలి. ఇంకా 3 రకాల చిట్టు గాజులు 2 చొప్పున పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలా 2 తీసుకోవాలి. అయితే మీ దగ్గర ఇవన్నీ ఉంటే ఈ విధంగా పెట్టుకోండి. ఒకవేళ వీటిలో ఏమైనా లేకపోయినట్లయితే ఈ రోజు తెచ్చుకోండి, చాలా చాలా మంచిది. మనకి ఇవన్నీ కూడా పూజా షాపుల్లో దొరుకుతాయండి. ఇవన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో కొద్దిగా అక్షింతలు, జవ్వాది పౌడరు, అలాగే పచ్చకర్పూరం ఇవన్నీ కూడా వేసుకోండి. పచ్చకర్పూరం లేకపోయినట్లయితే మన దగ్గర కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, అదేం సరే పౌడర్ చేసి వేయండి. ఎందుకంటే అమ్మవారు మంచి సువాసనకి ఆకర్షితురాలు అవుతారండి. అందుకని అక్షయ పాత్ర నుండి మంచి సువాసనలు వెదజల్లితే ఆ అమ్మవారు అక్షయ పాత్రలోనే కొలువై ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా మడిచేసి దీనికి కూడా కొద్దిగా చందనం కుంకుమతో బొట్టు పెట్టి ఇప్పుడు దీన్ని ఈ ఉప్పు పైన పెట్టేసుకోండి. దీనిపైన కూడా కొద్దిగా అక్షింతలు, అలాగే జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం వేయండి. ఆ తర్వాత మనం కష్టపడిన డబ్బులు ఉంటాయి కదండి, ఆ డబ్బులు మీరు దీంట్లో పెట్టుకోవాలి. అంటే 10 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఇలా మీకు తోచినంత డబ్బులు పెట్టుకోవచ్చండి. దీంతో పాటు ఒక 1 రూపీ కాయిన్ కూడా పెట్టుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ అక్షయ పాత్రని ఇలా నేరుగా పెట్టకూడదండి. ఏదైనా ప్లేట్లో కానీ లేదంటే ఆకులో కానీ పెట్టాలండి. అది కూడా బియ్యం పోసి పెట్టాలండి. బియ్యం కానీ ధాన్యం కానీ గోధుమలు కానీ 3 గుప్పిట్లు వేసిన తర్వాత పెట్టుకోవాలి. బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచిన తర్వాత ఈ అక్షయ పాత్రను పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీ దగ్గరున్న పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. ఇలా అలంకరించుకున్న అక్షయ పాత్రని అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజలో పెట్టుకోండి. అక్షయ పాత్రకి ధూపం కూడా ఇవ్వండి. అయితే రోజు అక్షయ పాత్రకి పూజ లాంటివి ఏమైనా చెయ్యాలా అంటే ఏమీ అవసరం లేదండి. మీరు అక్షయ తృతీయ రోజున పూజ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మంచి ప్లేస్లో పెట్టేసుకోండి. మీకు రోజు
ధూపం వేసే అవకాశం ఉంది అని అనుకుంటే రోజు ధూపం ఇవ్వండి, చాలా మంచిది. అయితే ఇందులో పెట్టిన డబ్బులు అలానే ఉంచాలా అండి, తీయకూడదా అంటే తీసుకోవచ్చండి, పర్వాలేదు. అయితే దీంట్లో పెట్టిన 1 రూపీ కాయిన్ కాకుండా ఎక్స్ట్రా డబ్బులు పెడతాం కదండి, అవి అయితే మీరు తీసుకొని వాడుకోవచ్చు. లేదంటే వాటిని మీరు బీరువాలో దాచిపెట్టుకోవచ్చు, మీ లాకర్లో కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ డబ్బులు తీసేటప్పుడు మంగళవారాల్లో కానీ శుక్రవారాల్లో కానీ తీస్తే మంచిదండి. మళ్ళీ మీకు ఎప్పుడు డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు పెట్టేసి పాత డబ్బులు తీసి మీరు వాడుకోవడం కానీ లేదంటే దాచిపెట్టుకోవడం కానీ చేయొచ్చు. ఇందులో పెట్టిన డబ్బులు వృద్ధి చెందుతాయండి. అందుకనే మనం ఈ అక్షయ పాత్రని అయితే ఏర్పాటు చేసుకుంటాము. అయితే ఇలా పెట్టగానే డబ్బులు అయితే తీయకూడదండి, ఒక నిద్ర చేయాలండి, అంటే ఒక రాత్రి గడవాలి. ఆ తర్వాత మీరు ఇందులో ఉన్న డబ్బులు తీసుకొని మీరు బీరువాలో దాచిపెట్టుకోవచ్చు. మళ్ళీ మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఈ కుండలో పెట్టుకొని అలాగే అదే విధంగా ఒక రోజు గడిచిన తర్వాత దీంట్లో ఉన్న డబ్బులు తీసుకోవచ్చు. ఈ విధంగా అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకోవాలండి. మరి ఈ అక్షయ పాత్రలో వేసిన ఉప్పును కానీ లేదంటే మంగళకరమైన వస్తువులు కానీ ఏం చేయాలండి అని అంటే అది కూడా చెప్తానండి, చెప్పడం కాదు చూపిస్తాను. 3 నెలలు అయిన తర్వాత అక్షయ పాత్రని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది నేను లాస్ట్ టైం పెట్టుకున్న మా అక్షయ పాత్ర అండి. నేను దీన్ని ఎలా క్లీన్ చేసుకుంటానో ఇప్పుడు చూపిస్తాను. దీంట్లో పెట్టిన డబ్బులు అలాగే మంగళకరమైన వస్తువులు అన్నీ కూడా తీసేయండి. అలాగే దీంట్లో ఉప్పు వేసాం కదా, ఉప్పు కూడా తీసేయాలి. అయితే ఉప్పు మొత్తం అంతా కూడా ఖాళీ చేసేయకూడదండి, లాస్ట్లో ఒక 2 గింజలైనా సరే ఉంచాలి. ఎందుకంటే ఒకనొక రోజు పాండవులకి ఈ అక్షయ పాత్ర వరంగా దక్కిందని నేను ముందు చెప్పాను కదండి. ఒకరోజు ద్రౌపది తెలియక ఈ అక్షయ పాత్రని కడిగేసి బోర్లించి ఆరబెట్టేసిందండి. ఆ తర్వాత నుంచి దీంట్లో ఆహారం అనేది వృద్ధి చెందలేదు. ఈ విషయం శ్రీకృష్ణుడిని అడగగా శ్రీకృష్ణుడు ఈ విధంగా సెలవిచ్చారు, అక్షయ పాత్రలో ఒక్క అన్నం మెతుకైనా సరే ఉందేమో చూడమని చెప్పారండి. ఆ విధంగా ద్రౌపది చూడగా ఒక్క అన్నం మెతుకైతే ఉంది. మళ్ళా దాని ద్వారా ఈ అక్షయ పాత్ర శక్తివంతమయ్యి అప్పటి నుంచి దాంట్లో అన్నం అనేది వృద్ధి చెందింది. అందుకనే మనం దీన్ని పూర్తిగా ఖాళీ చేయకూడదండి. అలాగే దీంట్లో వేసిన డబ్బులు కూడా నేను చెప్పాను కదండి 1 రూపీ అలానే ఉండాలి. ఇంకా దీంట్లో వేసిన మంగళకరమైన వస్తువులు కూడా మళ్ళీ ఇవే మనం పెడతాము. అయితే ఈ కుండని క్లీన్ చేసేటప్పుడు కూడా బయట సైడ్ మాత్రమే క్లీన్ చేసుకోవాలండి, లోపల ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చేయకూడదు. బయట ఏదైనా క్లాత్తో వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు, లోపల మాత్రం క్లీన్ చేయకండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత బయట సైడ్ చందనం కుంకుమలతో పసుపు కుంకుమలతో బొట్లు అవి పెట్టేసుకొని అందంగా అలంకరించేసుకోండి. ఇంకా దీంట్లో వేసిన ఉప్పు అయితే మీరు వాటర్లో కరగబెట్టేసి ఏదైనా చెట్లకు కానీ వేసేయండి, లేదంటే పారే నీటిలో వదిలిపెట్టినా పర్వాలేదు. ఇంకా తర్వాత దీంట్లో మనం మంగళకరమైన వస్తువులు పెట్టుకుంటాం కదండి. అయితే ఆ క్లాత్ మీరు కొత్తది మార్చాలనుకుంటే మార్చొచ్చు, లేదంటే ఈ క్లాత్ని మీరు వాష్ చేసేసి మళ్ళీ దాన్నే వాడచ్చు. దీంట్లో వేసిన మంగళకరమైన వస్తువులన్నీ కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని ఈ క్లాత్లో పెట్టేసుకోండి. అలాగే మీ దగ్గర ఉన్న డబ్బులు ఉంటాయి కదండి, ఆ డబ్బులు కూడా పెట్టేసుకొని మూత పెట్టేసి బియ్యంలో పెట్టేసుకోండి. బియ్యం కూడా కొత్త బియ్యమే తీసుకోండి, పాత బియ్యాన్ని ఏదైనా ఆవుకి కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఇంకా అక్షయ పాత్రని మీరు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టేసుకోండి. ఈ విధంగా 3 నెలలకు ఒకసారి ఈ విధంగా శుభ్రం చేసుకొని మళ్ళీ అక్షయ పాత్రని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అక్షయ పాత్రని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. నేను ఈసారి ఈ అక్షయ పాత్రని ఒక కలశంలో పెట్టుకోవాలనుకుంటున్నానండి. అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే అక్షయ పాత్ర కుండలో కాకుండా జాడీల్లో పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఈ విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, తప్పకుండా చూడండి. ఇదండి అక్షయ పాత్ర గురించి. అక్షయ పాత్ర పెట్టుకోవడం వలన మన సంపద వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకనే మనం అక్షయ పాత్ర అనేది ఏర్పాటు చేసుకుంటే మనకి ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్గా చెప్పానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.